మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కొండపాక మండలం ఎర్రవల్లిలో పోలీసులు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై రాస్తారోకో చేసేందుకు వెళ్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎర్రవల్లి గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల లాఠీచార్జిలో తెలంగాణ తెలుగు రైతు అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, సిపిఎం నేత భాస్కర్ సహా 20 మంది వరకు గాయపడ్డారు. రాజకీయ నాయకులు కానీ మిమ్మల్ని మేము కూడా ఏమి చెప్తానో పోలీసులు భారత రాజ్యాంగం నాకు ఇచ్చింది. మరి మీకు ఈ రోజు ప్రజలంతా ఇన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. మరి ఏది తీర్మానం అయితే లేదు. మరి దొంగతనం సంతకాలు పెట్టుకుంటున్నారు అని ఎన్నో బాధలు వాళ్ళు భావిస్తున్నారు కనుక వాళ్ళు ప్రజాపరంగా రోడ్డు మీదకి వస్తామని అంటే రోడ్డు మీద రానియకుండా ఆడవాళ్ళ మీద ఛాతీల మీద చేసి ఎక్కడ ముట్టగుడు చేయబెట్టి పోలీసు వ్యవస్థ చేయడం చాలా దురదృష్టకరం. మరి ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులుగా మేము ప్రజల వద్దకు వెళ్ళవచ్చు. కానీ మమ్మల్ని ఒక డిఎస్పీ గారు కావాలని లూకేయడం ఇది దురదృష్టకరం. ఇది లా అండ్ ఆర్డర్ ను వీళ్ళు భంగం చేస్తున్నారు. మరి ప్రజాస్వామ్య హక్కును భంగం చేస్తున్నారు కనుక